2026 ఒమన్‌లో కొత్త చట్టాలు చాలా కఠినమైన శిక్షలమాట. సో, విషయం ఏంటో చెప్తాను వినేసేయండి. దీనికేంటంటే ఒమాన్ డిక్రీస్ నంబర్ 61/2026 ప్రకారంగా ఒమాన్ చట్టం అయితే ఒక కఠినమైన చట్టాన్నయితే తీసుకొచ్చింది. అది కూడా సైబర్ నేరాలు చేసే వాళ్ళ గురించి. ఆన్‌లైన్ డ్రగ్ ట్రాఫికింగ్ మాట. సో, వెబ్‌సైట్ గానీ, సోషల్ మీడియా యూజ్ చేసి ఏవైనా డ్రగ్స్ సప్లై చేసినా, మీరు డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళతో మాట్లాడినా, వాటిని సర్క్యులేట్ చేసినా, షేర్ చేసినా, కొన్నా ఏదైనా సరే మీకైతే జైలు శిక్ష పడుతుందండి ఖచ్చితంగాని. 50,000 ఒమానీ రియల్ నుంచి 1,00,000 ఒమానీ రియల్ వరకు అయితే ఫైన్ పడుతుంది. దాంతో పాటు జీవిత ఖైదు పడే అవకాశాలు, మరణశిక్ష కానీ జీవిత ఖైదు పడే అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. అండ్ రెండవదిగా ఆన్లైన్ క్రిమినల్ గ్యాంగ్స్ మాట. సో, సోషల్ మీడియాలో మనం ఎవరు పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఎందుకంటే మనకు తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు, ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆ పర్సన్స్ కానీ ఇలాగా క్రిమినల్ గ్యాంగ్కి సంబంధించి లేదంటే అలాంటి గ్రూప్స్ క్రియేట్ చేసి దాన్ని మీరు ప్రమోట్ చేసినా, షేర్ చేసిన వాళ్ళకి సంబంధించి ఏవైనా ఉన్నట్లయితే దానికి కూడా చాలా కఠినమైన శిక్ష పడుతుంది మాట. 5 to 10 years జైలు శిక్షతో పాటు 1,00,000 నుంచి 5,00,000 ఒమానీ రియల్ వరకు ఫైన్ పడుతుంది మాట. 5,00,000 ఒమానీ రియల్ అంటే చూడండి మరి. అండ్ మూడోది వచ్చేసి ఆర్గాన్ ట్రాఫికింగ్ మాట. అంటే ఏంటంటే మానవ అవయవాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆన్లైన్లో మీరు ప్రమోట్ చేసినా లేదంటే ఆన్లైన్లో ఏదైనా దానికి సంబంధించి క్రైమ్ అయితే మీరు చేసినా, కొన్నా, దాన్ని షేర్ చేసినా, సర్క్యులేట్ చేసినా దీనికి కూడా చాలా కఠినమైన శిక్షలు అయితే ఉన్నాయన్నమాట. 3 to 10 years జైలు అయితే పడుతుంది. 25,000 ఒమానీ రియల్ టు 1,50,000 ఒమానీ రియల్ అయితే ఫైన్ పడుతుంది అన్నమాట. అశ్లీల కంటెంట్ అండ్ చైల్డ్ పోర్నోగ్రాఫిక్ వీడియోస్ మాట. సో, అశ్లీల కంటెంట్ అంటే వల్గర్గా ఉండే వీడియోస్ కానీ, ఇలాగా పోర్నోగ్రాఫిక్ సంబంధించిన వీడియోస్ కానీ మీరు కానీ మీ ఫోన్లో ఉంచుకున్న, చూసిన, దాన్ని కంటెంట్ క్రియేట్ చేసిన, దాన్ని షేర్ చేసినా కూడా మీకైతే ఒక 3 years జైలు శిక్ష పడుతుంది. అండ్ మరి ముఖ్యంగా ఏంటంటే చైల్డ్ పోర్నోగ్రఫీ, చిన్నపిల్లలకి సంబంధించిన పోర్నోగ్రఫీ వీడియోస్ కానీ మీ ఫోన్లో ఉన్నా, మీరు సర్క్యులేట్ చేసినా, మీరు క్రియేట్ చేసినా, ఏం చేసినా కూడా మీకు 15 years జైలు శిక్ష అయితే పడుతుంది. దీనికి ఫైన్. సో, ఏంటంటే మనము ఈ కంట్రీలో ఉంటున్నాం కాబట్టి మనం ఈ రూల్స్ అన్నిటికీ కూడా మనం లోబడి ఉండాలన్నమాట. సో, మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంతే సేఫ్గా మన కంట్రీకి, మన ఇంటికి అయితే వెళ్ళగలుగుతాము. మనం ఏ చిన్న పొరపాటు చేసినా మన ప్రమేయం లేకుండా కూడా జైలు శిక్షకి అర్హులం అవుతాం అన్నమాట. ఒక్కోసారి మన తప్పు లేకపోయినా సరే దానిలో ఇరుక్కోవాల్సి వస్తుందన్నమాట. సో, జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా, ఏ వెబ్సైట్ చూసినా, ఏ ఏ ఏ లింక్స్ ఓపెన్ చేసినా కూడా ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. సో, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరిగా ఉన్నాం కదా, నా ఫోన్ ఎవరు చూడట్లేదు కదా, నన్నెవరూ చూడట్లేదు కదా అనుకుంటాక లేదు మాట. ఎప్పుడూ కూడా సోషల్ మీడియా పైన ఒమాన్ గవర్నమెంట్ కన్నేసే ఉంచుతుంది అన్నమాట. సో, మీ ప్రతి యాక్టివిటీ కూడా తెలుస్తుంది. సో, జాగ్రత్తగా ఉండండి. ఏ కంటెంట్ షేర్ చేసినా, ఏ కంటెంట్ చూసినా, ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా కూడా. సో, ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో, ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఫ్రెండ్స్ అందరికీ, మన తెలుగు వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.